జీవన్ గారు ఇంతకు ముందు సాంగ్ ఎంతో చక్కగా చాలా బాగా పాడారు. సో నెక్స్ట్ మూవీకి కూడా ఆయన పాడడం జరుగుతుందా? అంటే ఈ సినిమాలో పాడించాల్సింది ఉండే, కాకపోతే ఏంటంటే మనం టీం ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలంటే యుద్ధం ఒకరం చేస్తే కాదు, మూకుమ్మడి ఉద్యమంలా చేస్తేనే సక్సెస్ అవుతాం అనుకొని చాలా మందిని కలుపుకొని ఈ సినిమాలో అన్న ద్వారా ఎల్లుం శ్రీలేఖ గారు పాడారు, కీరవాణి వాళ్ళ బ్రదర్ శ్వేతనాగ గారు పాడారు, రవివర్మన్న పాడిండు, తెలంగాణ ఉద్యమకారుడు అన్న లాస్ట్ పాట కూడా ఈ సినిమాలో అన్న పాడిన పాట. సో మొత్తం ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? మొత్తం 6 సాంగ్స్ ఉంటాయి. మొత్తం 6 సాంగ్స్ సిచ్యువేషనల్ సాంగ్స్, మధ్య మధ్యలో బిట్ గా వస్తూ ఉంటాయి కొన్ని కథానుగుణంగా. ఓకే, అంటే సాయి చంద్ గారి లాస్ట్ సాంగ్ ఈ మూవీలో వేయడం జరుగుతుంది కదా. సో ఈ మూవీ కోసం పాడాడు తను, సినిమాలో లాస్ట్ సాంగ్ తను చేసింది పాడింది కూడా. అంటే తర్వాత మీరు కలవడం జరిగిందా ఆ సాంగ్ పాడి? లేదు, అంటే నేను ఎప్పుడైతే టిఆర్ఎస్ నుండి బయటకు రావడం జరిగిందో అప్పుడు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. మేము కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేసాం, సాయి నేను కలిసి. పార్టీలు వేరైనప్పుడు కొంత గ్యాప్ వచ్చింది. ఓకే, అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే, నాకు కాదు ప్రేక్షకులకు కానీ ఎవరికైనా కూడా అసలు శరపంజరం మూవీ ఎందుకు చూడాలి అనే ఒక అంటే ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది కదా. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? శరపంజరం అనే సినిమా ఎందుకు చూడాలంటే, ఇది ఒక సామాన్యులు చేసిన ఒక ప్రయత్నం, ఒక మంచి ప్రయోగం, ఒక మంచి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తే ఇంకెన్నో సినిమాలు, ఎందుకంటే సినిమాలు తీయాలి అని ఎంతో మంది వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి జీవితాలను వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ఇంతమంది కలిసి ఒక ప్రయోగం చేసినాం. ఈ ప్రయోగం కోసమైనా, ఈ ప్రయోగం నిలబడడం కోసమైనా, ఈ కథ కోసమైనా, ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని కథలు మట్టిలోనే కలిసిపోయినాయి. అలాంటి కథనే తీసుకొచ్చి మనం చూపిస్తున్నాం. మన చరిత్రను మనం చూడాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికోసమే ఈ సినిమా చూడాలి, శరపంజరం సినిమా. సార్, ఇప్పుడు మీరు ఈ సినిమాలో పాడిన సాంగ్ నేను పాడలేదు, నేను పాడినా అది రివీల్ చేయకూడదు. అది రివీల్ చేస్తే కథ మొత్తం తెలిసిపోద్ది. ఓకే, అంటే నువ్వే పాడినవా? పాడడం జరిగింది. రిలీజ్ చేసిన సాంగ్ పాడన్నా? షూర్ గా పాడతా. ఇది రవివర్మన్న పాడిన సాంగ్, చాలా బాగుంటది. మాకు అందరికి ఇష్టమైన పాట అది. వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు షూటింగ్ టైమ్ లో కూడా. ఇప్పుడు ఇంకా మిక్స్ కావాలి, జస్ట్ ప్రీమిక్స్ నేనే చేసి కార్ లో వినిపిస్తుంటే మంచిగా డాన్స్ చేసుకుని కూర్చున్నాను. నీలాల నీ కళ్ళు నిన్ను చూస్తుంటే చాలు, బతికే స్థానము నూరేళ్ళు, అందాల చెక్కిళ్ళు అదిరే తానా తరినానే నూరేళ్ళు తరని. ఇట్లా సాగుతుంది సాంగ్. లిరిక్ గుర్తు రావట్లేదు సడన్ గా. ఇదొకటి. ఇది కానీ సాయి పాడిన సాంగ్ కూడా చాలా బాగుంటది, అది టైటిల్స్ లో వచ్చింది. అది పాట ఓ ఇది థీమ్. కాటిన తర్వాత కాటిలో పేర్చిన కట్టె నీతో రాదు, గూటిలో పేర్చిన గవ్వ నీతో లేదు. లిరిక్ అయిన తర్వాత తననానే నారినాన తన్ననాని తారినాన తాననైపోయే నీ దేహం తారనైనారే నీ రూపం. ఇట్లా తాగుతుంది. సాయి చాలా అద్భుతంగా పాడాడు ఆ సాంగ్. కాటిలో పేర్చిన కట్టె నీతో రాగా, నాకు ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, చనిపోయిన రోజు, నాకు ఇది ఈ సాంగ్ మేము పాట అదే గుర్తుకొచ్చింది నాకు. కళ్ళల్లా నీళ్ళు, ఇది జీవిత తత్వానికి సంబంధించిన సాంగ్. రాసింది అద్వైత రాజు అని తమ్ముడు. తనకు తన వయసుకి ఈ పాట రాసిన సాహిత్యానికి అసలే సంబంధం ఉండదు. చిన్నోడు ఏజ్ లో, కానీ తత్వం పాట చాలా బాగుంటది. అది యూట్యూబ్ లో ఉంటది. చాలా చాలా అంటే అద్భుతంగా ఉంటది. మీనింగ్ మన జీవిత తత్వానికి సంబంధించి. చిన్న వయసు, పెద్దోడు కూడా కాదు.